వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసరికి మా సిస్టర్ ఇన్ లాతో డే అవుట్ అనమాట. సో తన బర్త్డే రోజు మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇది నా ఫేవరెట్ సలూన్ అనమాట, వర్వ్ అని చెప్పి మనకి జయనగర్ అండ్ ఇందిరానగర్ రెండిట్లో ఉంది. మేమైతే ఇందిరానగర్కి అయితే వచ్చేసాము ఫర్ అ మేక్ ఓవర్ అనమాట. సో లాస్ట్ వరకు కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. సో నేనేం చేయించుకున్నాను, మా సిస్టర్ ఇన్ లా ఏం చేయించుకుంటుంది అనేది మీకు కనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ నౌ. సో ఇప్పుడు మీకు ఇది చూస్తే అర్థమైపోయి ఉంటుంది, షీ వాంట్స్ టు గెట్ కలర్ డన్ అనమాట. సో తనకి చాలా రోజులుగా ఆ డ్రీమ్ అయితే ఉండింది. సో అందుకని ఈ బర్త్డేకి నేనే చెప్పాను చేయించేసుకో, ఇక్కడ ఈ సలూన్లో అయితే చాలా బాగా చేస్తారు అని చెప్పి. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చా అనమాట. షీ వాజ్ చేయించాలి, బట్ ఎలా ఉంటుందో లుక్ అనేది తెలియదు అని చెప్పి భయపడుతూ ఉండింది అనమాట. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనమాట, ఫస్ట్ టైం కలర్ చేయించుకునేటప్పుడు. బట్ లుక్ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ టోటల్ ప్రాసెస్ అయితే చాలా టైం తీసుకుంది, బట్ ఫైనల్ లుక్ అయితే మీరు చూసారు కదా. సో ఇలా వచ్చిందనమాట. ఇది బాలయాచ్ అని చెప్పి మనకి అక్కడక్కడ స్ట్రీక్స్ అయితే వస్తుంది అనమాట టోటల్ క్రౌన్ ఏరియా నుంచి. అండ్ టోటల్ కలర్ అయితే కాదు, గ్లోబల్ కలర్ లాగా. నేనైతే ఏం చేయించుకున్నానంటే చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాను షార్ట్ హెయిర్ చేయించుకోవాలి అని చెప్పి. సో ఈసారి అయితే కొంచెం నేను కూడా సేమ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్పి షార్ట్ హెయిర్కి అయితే వెళ్ళిపోయాను. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు నా హెయిర్ అయితే ఇంత లెంత్ ఉన్నింది అనమాట, బట్ చాలా అంటే చాలా డ్రైగా. అండ్ నేను ముందైతే స్మూతనింగ్ చేయించుకున్నాను అండ్ కెరాటిన్ అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటాను. సో 1 year మిస్ అయింది అనమాట. సో అందువల్ల చాలా అంటే చాలా డ్రై అయిపోయింది. అండ్ హెయిర్ కట్ తర్వాత చాలా నాకైతే ఫెదర్ లైట్ ఉండింది హెయిర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ టెక్స్చర్డ్ లేయర్స్ అయితే చేశారు. అండ్ ఇక్కడ కొంచెం ప్రైజీ అనిపిస్తుంది, కానీ ఫైనల్ ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి. సో హెయిర్ కట్ చేశాక మనం ఎలా ఎలా వేసుకోవచ్చు అనేది కూడా మనకు చూపిస్తారు. అండ్ మొత్తం వీడియోస్ అండ్ ఫొటోస్ అంతా కూడా వాళ్ళే తీస్తారనమాట. సో మనకు ఆ వర్క్ కూడా ఉండదు. నాకైతే ఈ లుక్ చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే స్టైలింగ్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉంటుంది, లేదు అంటే నార్మల్ గా కొంచెం వేవీ హెయిర్ నాదైతే. సో మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోస్ లో నేను నా వేవీ హెయిర్ తో ఏమేమి స్టైల్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్గా మా ఇద్దరు లుక్స్ అయితే ఇలా వచ్చింది అనమాట. మేము చాలా అంటే చాలా హ్యాపీ అండ్ వర్త్ ద ప్రైస్ కూడా అనిపించింది. అండ్ తర్వాత మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము గర్ల్స్ డే అవుట్ గా పెట్టుకోవాలి అని చెప్పి. ఐఎమ్ మిస్సింగ్ మై సిస్టర్ అ లాట్. తను కాలేజ్ కాబట్టి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. నేను నా సిస్టర్ అయితే అలానే చేసేవాళ్ళము. బట్ మేము ముగ్గురం వెళ్ళాలి అనుకుంటూ ఉండేవాళ్ళం. అట్లీస్ట్ మేమిద్దరం అయితే వెళ్ళాం అనమాట. సో ఇట్లయితే వర్వ్ సలూన్ లో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ అంతా చేసేసి మేమైతే బయటకు వచ్చేసాం. వాళ్ళ ఇంటీరియర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ కస్టమర్ సర్వీసెస్ చాలా బాగుంది. 10 on 10 అనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళచ్చు. చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇవి. అండ్ ఇంకా ఫైనలీ మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. స్కై అయితే చాలా బాగుంది, అందుకే కొంచెం వీడియో క్లిప్ అయితే చేశాను. అండ్ ఆ రోజు మా సిస్టర్ బర్త్డే అని చెప్పాను కదా. సో డొమినోస్ లో న్యూ పిజ్జా అయితే అరైవ్ అయింది కదా, బిగ్ పిజ్జాలో చీజ్ పిజ్జా. సో ఇదైతే నాకైతే అంత వర్త్ అనిపించలేదు. 6 on 10 అనమాట. సో చాలా వెగుడ్ అయితే వచ్చేసింది మాకు. ఇది తినలేక తిన్నాము. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కేక్ లెట్స్ గో విత్ అ పిజ్జా అని చెప్పి అనుకొని అలా అయితే చేసుకున్నాము. ముగ్గురం ఉన్నాం కాబట్టి. సో జింగి పార్సల్ చాకోలోవా కేక్ అండ్ టాకో టైప్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకొని ఇంకా తన దగ్గర అయితే పిజ్జా అయితే కట్ చేయించేసాం అనమాట. సో తనైతే చాలా హ్యాపీ ఈసారి. కొంచెం డిఫరెంట్ గా ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇట్లా హెయిర్ కలర్ వేసుకుంది కదా, సంథింగ్ విచ్ ఇస్ బిగ్ ఇన్ హర్ లైఫ్ అనమాట. సో అట్లా తనైతే చాలా హ్యాపీ ఉన్నది. అండ్ ఇంకా కేక్ కూడా కట్ చేసాం. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. తనైతే ఇలా ఎంజాయ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్